తీసుకొచ్చినటువంటి మరుసటి రోజు నుంచే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీసుల చుట్టూ తిరగటం, పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరగటం, డీజీపీకి వెళ్ళి ఫిర్యాదు చేయటం, ఇవన్నీ మీడియాకి వచ్చి మాట్లాడటం, ఇవన్నీ కంటిన్యూస్ గా జరిగాయి. జరిగినటువంటి నేపథ్యంలోనే తల్లిదండ్రుల్ని విజయలక్ష్మిని అతన్ని కలవనీయకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా విజయలక్ష్మి బయట చెప్పారు. ఇవన్నీ ఉన్న తర్వాతే, తీవ్రమైన వేధింపులు గురి చేసిన తర్వాతే విజయలక్ష్మికి మొట్టమొదటి చెప్పింది సీఐనే. మీ కొడుకు చచ్చిపోయాడు, వెళ్ళి ఫోటోకు దండేసుకొని చెప్పింది కూడా సీఐనే. అంత ధైర్యంగా చెప్పాడు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి తప్పు చేసినటువంటి సీఐని వెనకాల్సుకొచ్చేటువంటి విధంగా విజయశేఖర్ రెడ్డి గారు ఎవరైతే చనిపోయినటువంటి సాయి కృష్ణకు సంబంధించినటువంటి నేరాలు తీవ్రమైన నేరాలు చేసినటువంటి సాయి కృష్ణ చంపడం ఎవరైతే చింతమనేని ప్రభాకర్ మీద ఈ రోజున 93 కేసులు ఉన్నాయి. చింతమనేని ప్రభాకర్ కూడా ఈ విధంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఈ విధంగా టార్చర్ చేసి ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? చింతమనేని ప్రభాకర్ ఒక న్యాయమాను, సాయి కృష్ణకు ఒక న్యాయమా? ఎప్పుడైతే ఈ రోజున సాయి కృష్ణకు సంబంధించినటువంటి నేరాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ నేరం చేసినటువంటి సిఐని కాపాడేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందో, ప్రభుత్వం ఈ రోజున బురద పూసుకుంటుంది. చేసినటువంటి తప్పు సిఐ చేసినటువంటి తప్పు ఈ రోజున ముఖ్యమంత్రి పూసుకున్నాడు, డిప్యూటీ సీఎం పూసుకున్నాడు, పోలీసులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి. ఏ విధంగా అయితే సుబ్రహ్మణ్యం హత్య తర్వాత అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు అనంతబాబుని, ఈ రోజున కూటమి అలాగనే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో పునరాలోచన చేసుకోండి. ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకొని ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోల్పోయారు ప్రజలు. శివపార్వతి గారు మాట్లాడుతూ సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది కదండి, విచారణ జరుగుతున్న సమయంలో ఎన్ని మాట్లాడొచ్చు అన్నారు సార్. మరి గత 5 సంవత్సరాల్లో విచారణ జరుగుతున్న సమయంలో మీరే తీర్పులు ఇచ్చేశారు కదమ్మా. మేమన్నా తీర్పులు ఇట్లా ఇక్కడ కూర్చొని నేరుగా జనసేనకు సంబంధించిన ఇస్తాను నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ ఒక్క నిమిషం ఉండండి. శివపార్తి గారు నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ క్రాస్ టాక్ వద్దు. శివపార్తి నేను ఇస్తానండి ఒక్క నిమిషం ఉండండి. టైం వేస్ట్. శివపార్తి గారు మీరు ఏమైనా ఉంటే రాసుకోండి. నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ టైం నేను ఇస్తాను. నెక్స్ట్ మీరే మాట్లాడదు టైం వేస్ట్ చేయొద్దు. శివపార్తి గారు నెక్స్ట్ మీరు మాట్లాడితే కానీ కదా, ఒక్క నిమిషం ఉండండి. టైం వేస్ట్ ఎందుకు సార్? ఒక్క నిమిషం సార్. గట్టిగా స్పందించాల్సి వస్తుంది అందుకని చెప్పేసి పంతో నానాజీ గారు మాట్లాడారు. గట్టిగా స్పందించాల్సి వస్తే కొడక గడకాన్ని తిడతారా? గట్టిగా స్పందించడం అంటే మీ దృష్టిలో కొడకల్లారా అని తిట్టడమా? పవన్ కళ్యాణ్ మీరే మాట్లాడదు కానీ తిడతారు. గట్టిగా స్పందించడం అంటే కొడకల్లారా అని తిట్టడమా? అది మీ సంస్కృతి. అదే మీ సంస్కృతి అయితే, అదే మీ సాంప్రదాయం అయితే, మీ సంస్కృతికి సాంప్రదాయానికి హ్యాట్సప్ తల్లి. ఓకే, మీ సంస్కృతి ఇక సార్ ఒక విషయం సార్, ఇవి మాట్లాడుతూ కాపుల గురించి కుటిల నీతి అదే సార్. కాపుల మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉందో మీకు ప్రేమ ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో కాపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా 40,000 కోట్ల రూపాయలు, 200 కోట్లు తక్కువ మేము చేశాం. ఒక కాపులకి ఒక కాపు నేస్తం ద్వారా 2,000 కోట్ల రూపాయలు కాపులకి ఇచ్చాం. మరి కాపు నేస్తం ఏమైంది? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారితో నేస్తం కుదిరింది, దోస్తి కుదిరింది. పవన్ కళ్యాణ్ అన్నగారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. కానీ కాపులకి నేస్తం ఏమైందమ్మా? ముద్రగడ పద్మనాభం గారి గురించి మీరు ముసలి కన్నీరు కరుస్తున్నారా? నవ్విపోదురు కాక మాకేలా సిగ్గు అన్నట్టుంది మాట. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఫోన్ చేస్తే ఎత్తారో ఎత్తలేదో తామరు ఇక్కడ ఉండి చూసారా? ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం మీద ఎయిర్ అంబులెన్స్ పంపించడం కోసం కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నమాట మీకు తెలీదా? ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం మీద అనునిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకపు చేస్తుంది, అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది. మరి మీ కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీశారు. ముందు వాళ్ళని పట్టించుకోండి అమ్మా. మీ పార్టీ వాళ్ళకి దిక్కులేరాడ, మా పార్టీ వాళ్ళు ఏం సింపతి చూపిస్తారు కానండి. ఇంకొక విషయం అండి, మన విజయ్ మాట్లాడుతూ మే 9న
మే 9వ తారీఖున అదృశ్యమైతే వాళ్ళ తల్లి ఇంతవరకు ఎందుకు గమ్ముకుంది అని చెప్పి మాట్లాడారు సార్. ఓకే సార్ నేను ఇప్పటికీ ఒక మాట సార్ నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నాను సార్. టైం తక్కువ ఉంది, సింపుల్ గా సార్ ఒక్క నిమిషం ఇప్పటి వరకు ఎందుకు గమ్ముకుందాం సార్? సార్ మే 9వ తారీఖు నుంచి పోలీస్ స్టేషన్ తిరిగి ఓకే. ఆఖరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే పోలీసులు పట్టించుకున్నారా? రైట్ ఓకే శివపార్తి హైకోర్టులో హెబియస్ కార్పస్ వేస్తే పవన్ కళ్యాణ్ గారికి సార్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి కులం అంటగడుతున్నారన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారే కాపులు ముఖ్యమంత్రి చేసుకోండి అని కాపుల దగ్గరికి వెళ్ళి సభలు పెట్టి అడుక్కున్నారు కాబట్టి ఈ రోజు ఇవ్వలేదా పవన్ కళ్యాణ్ ప్రభావం తెచ్చుకుంటే గెలిచాను కదా అన్నాడు. కాపులు రెచ్చగొట్టాడు. ఈ రోజు కాపులకి నేస్తం లేదు, భరోసా లేదు, కాపులకి పోటు పొడిచాడు. అందుకు అడుగుతున్నాం కాపులకు పోటు పొడిచారు మీరు. కాపు నేస్తం ఏమైంది? కాపు నేస్తం ఏమైంది? బడ్జెట్ ఏమైంది? కాపు కార్పొరేషన్ 2 సంవత్సరాలు ఇంపార్టెంట్ ఇష్యూ నడుస్తున్నది కదా సాయి కృష్ణ, మళ్ళీ ఇప్పుడు కాపులు ఇవన్నీ ఎందుకు లెక్కలు? వాళ్ళు ఇస్తారు కాబట్టి సార్ వాళ్ళు ఇస్తారు. సరే ఓకే మేము చిట్టి సరే ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం అండి. శేఖర్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అరే సరే ఒక్క నిమిషం ఓకే వెయిట్ ఓకే శివపార్తి గారు అరే ఒక్క నిమిషం అండి, టైం లేదు వాళ్ళు మాట్లాడాలి కదా, మీకు ముందు ఇచ్చారు కదా, ఒక్క నిమిషం అండి శివపార్తి గారు. సరే ఓకే వెయిట్ అరే ఒక్క నిమిషం అండి. కాపులు అంటే వాడుకోవాలి, కాపులను వచ్చం చేయాలి. అది మీ చిత్తశుద్ధి ఏందో మా చిత్తశుద్ధి ఏందో లెక్క తీసుకోరా. కాపులకి 2 ఏళ్లలో మీరు చేసిన సంక్షేమం సింగిల్ పేరు ఇవ్వండి ఆవిడ సింగిల్ పేరు ఇవ్వండి. ఈ రోజు కాపులు అల్లో సింగిల్ పేరు ఇవ్వండి ఆవిడకి. ఇప్పుడు వచ్చి కాపులు ఈసీఆర్ కాపులకి ఎవరి మీద ప్రేమ ఉందో చూడండి ఒకసారి. కాపులను 100 సార్లు మాట్లాడుతున్నారు డిబేట్ లో, చిరాకు వస్తుంది. వీరు వైఎస్ఆర్సీపీ మీరు మాట్లాడిన మాట అవమానించడానికే పుట్టినట్టున్నారు వీళ్ళు. ఎక్కడ కాపుల్లో మరించలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కాపులు అంటే మాకు ప్రేమ ఉందని చూస్తున్నాం. ఎక్కడ మాట్లాడాలి రచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేస్తున్నారు నిస్సిగ్గుగా. విజయ్ రెస్పాండ్ అవ్వండి. విజయ్కి ఇవ్వండి, ప్రేమ ఇవ్వండి ఆయనకి. సార్ కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది, ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోతే అని మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, మాకు ఏ రోజైతే తెలిసిందో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ప్రభుత్వానికి ఏ రోజైతే తెలిసిందో ఆ రోజే మేము మీటింగ్ పెట్టాం. సీనియర్ అధికారులు, పోలీస్ అధికారులు నమ్మన్నాం. ఆ రోజు మీటింగ్ పెట్టి వెంటనే ఆయన అక్కడున్న సిఐ నాగరాజు గారిని విఆర్ పంపించాం. అట్లాగే సార్ ఆయన సస్పెండ్ కూడా చేశాం. అట్లాగే సార్ ఆ తల్లి గారికి ఎవరైతే ఉన్నారు విజయలక్ష్మి గారు, ఆమెను పిలిపించుకుని మాట్లాడారు. మాట్లాడిన వెంటనే అదే రాత్రి సిపి రాజశేఖర్ బాబు గారు ఆయన రమ్మని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అంటే కృష్ణాంజలి గారు ఏమంటారు అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే దాని అర్థము ప్రాథమిక సమాచారం ఉండడం వల్లే బుక్ చేశారనే మాట, అది రాంగ్ సార్. ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ప్రాథమిక ఆధారాలు అవసరం లేదు, అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. ఎవరైనా ఒక పిటిషన్ దారుడు వచ్చి నాకు ఇబ్బంది ఉంది అని ఒక కేసు రాయిస్తే దాన్ని అఫీషియల్ గా ఒక డాక్యుమెంట్ రాయడాన్ని మాత్రమే ఎఫ్ఐఆర్ అంటారు. కానీ సాక్ష్యాధారాలు అవసరం లేదు, ప్రాథమిక సాక్ష్యాధారాలు అవసరం లేదు. రెండో సార్ దాన్ని స్టార్టింగ్ పాయింట్ గా ఏదైతే పోలీస్ దర్యాప్తుకు వాళ్ళు ఆదేశించారో, ఎక్కడైనా ఒక ఇష్యూలో పోలీస్ జరగాలంటే దానికి ఎఫ్ఐఆర్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ గా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయ్ కూటమి ప్రభుత్వం దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. రెండోది సార్, ఈ రోజు సిట్ అధికారులు వేసాం, 2 ఐపీఎస్ అధికారులు ఏంటి కృష్ణాంజలి గారు ఆఫీసర్లు వేసాం, వాళ్ళందరూ కృష్ణాంజలి గారు వాయిస్ ఇవ్వండి. చేస్తున్నారు. కృష్ణాంజలి గారు ఏంటి? కృష్ణాంజలి గారు వాయిస్ లేదు. వీళ్ళు ప్రభుత్వం నిజ నిజాలు ప్రజల ముందు పెట్టాలి. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయసాయి రెడ్డి గారు చేసిన పనులందుకు థ్యాంక్ యూ. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, శివపార్తి గారు థ్యాంక్ యూ, కృష్ణాంజలి